హలో అందరికీ. శుక్రవారం రోజు నా పూజ ఇలా ఉంటుందండి. ప్రతి శుక్రవారం ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. ముందుగా వినాయక స్వామిని పూజ చేసుకుంటానండి. ఇంట్లో గరిక ఉంది కదా, ప్రతిరోజు ఇలా గరిక కొద్దిగా పెట్టుకుంటాను అన్నమాట. తర్వాత శివయ్యకి నీళ్ళతో అభిషేకించుకుంటాను. నీళ్ళతో అభిషేకించుకొని పసుపు కుంకుమ విభూతి వేసుకుంటాను అన్నమాట. ప్రతిరోజు ఇలా శివయ్యకి నీటితో ఇలా అభిషేకించుకుంటాను. ముందు వినాయకుడు, తర్వాత శివయ్య పూజ అయిపోయాక, ఈరోజు శుక్రవారం కదండి, అందుకని లలితమ్మ పూజ అన్నమాట. లలితాదేవికి అష్టోత్తరం చదువుకుంటాను. ప్రతి శుక్రవారం లలితాదేవికి అష్టోత్తరం చదువుకుంటాను అన్నమాట. లలితమ్మ. తర్వాత ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం సంతోషమాత పూజ కూడా చేసుకుంటాను. సంతోషమాతకి అష్టోత్తరం చేసుకుంటాను అన్నమాట. మా సంతోషమాత ఇక్కడ ఉంది. సంతోషమాతకి ప్రతి శుక్రవారం అష్టోత్తరం చదువుకుంటానండి. అష్టోత్తరం చదువుకొని ఈ రోజంతా పులుపు తిన్నానమాట. ఉల్లి వెల్లుల్లి పులుపు తిన్నాం, అన్నం కూడా తిన్నాం, టిఫినే తింటానమాట. ఈ రోజంతా అలా సంతోషమాతకి అలా దీక్షగా ఉండిపోతాను. తర్వాత ప్రతి శుక్రవారం వారాహిమాత అష్టోత్తరం కూడా చదువుకుంటానండి. వారాహి అమ్మది ప్రతి శుక్రవారం అష్టోత్తరం చేసుకుంటాను. వారాహి అమ్మ అష్టోత్తరం శుక్రవారం పూట చేసుకుంటాను అన్నమాట. ఇదండి, ప్రతి శుక్రవారం ఏదో నైవేద్యం చేసుకుంటానన్నమాట. ఈరోజు పరమాన్నం చేసుకున్నాను. అలా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చేసుకుంటానన్నమాట. ఒక్కొక్క వారం సేమియా, గోధుమ నూక ప్రసాదం, ఇలా పరమాన్నము, ఏదో ఒక నైవేద్యం శుక్రవారం పూట మట్టుకు ఏదో ఒక నైవేద్యం చేసి పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటానండి. బెల్లం పరమాన్నం చేశాను ఈరోజు. అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యం పెట్టుకున్నాను. అరటిపళ్ళు, సపోటా పళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇలా పరమాన్నం పళ్ళు పెట్టుకుంటానండి. సంతోషమాతకి వేరేగా మళ్ళీ ప్రసాదం వేరేగా పెట్టుకుంటాను అన్నమాట. పరమాన్నం వేరేగా సంతోషమాతకి వేరేగా గిన్నెలో పెట్టాను. మొత్తం దేవతామూర్తులందరికీ వేరేగా పెట్టుకుంటాను అన్నమాట. శుక్రవారం పూట నా పూజ ఇలా ఉంటుందండి. లలితమ్మ, శ్రీచక్ర నాయకి, మణిద్వీప నాయకి లలితమ్మ. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిది నీరాజనం, పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రక్త నీరాజనం, బంగారు తల్లికిది నీరాజనం, శుక్రవారము నాడు శుభములసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిది నీరాజనం, శృంగేరి పీఠమన సుందరాకారిణి శారదామాయికిది నీరాజనం, ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం, అంబా నీకిదిగో మంగళం, త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం. పూజ అంతా అయిపోయాక ఇలా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటానండి. మొత్తం పూజ అంతా అయిపోయాక తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటానన్నమాట. మా తులసమ్మ.